ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవో నంబర్ 99 వల్ల మా ఎస్సీలో ఉన్నటువంటి టోటల్గా 59 కులాలు ఉంటాయి. దీంట్లో 58 కులాలకు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా అందరికీ మా 58 కులాల్లో ఉన్నటువంటి మాలలకు పూర్తిగా అన్యాయం చేస్తూ ఉందని దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అందరం కూడా ఈరోజు నామినేషన్లు కూడా వేసినాం. నా పేరు బేరా బాలకిషన్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ నేను. దయచేసి మా అందరూ కూడా మరి ఈ ప్రభుత్వానికి నిరసన తెలపడానికి మేమందరం కూడా నామినేషన్లు వేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడైనా పట్టించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఒక మొండి మరి మా మీద కక్షతోటి దగ్గర తెలంగాణలో ఉన్నటువంటి 30 నుంచి 40 లక్షల మంది ఉన్నటువంటి మాలల మీద కక్షతోటి మరి మా అందరికి అన్యాయం చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజానికానికి మాల సంఘాల సత్తా ఏందో చూపించదలుచుకున్నాం రేపు ఎన్నికల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా అందరూ మరి తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. ముఖ్యమంత్రి పెట్టిన అభ్యర్థి ఘోరంగా ఓడిపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. జై మాలం. నా పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్గా ఉన్నాను. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలకు జరుగుతున్న అన్యాయం మీద మరి అన్ని పార్టీలకు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా యొక్క బాధను మేము వారికి చెప్తే ఇప్పటి వరకు కూడా ఎలాంటి మరి స్పందన లేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాల విద్యార్థులు, మాల ఉద్యోగులు, మాలలకు రిజర్వేషన్ లేకుండా మొత్తం ఎత్తివేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని విరమించుకోవాలని చెప్పేసి మరి అదేవిధంగా మాలలతో పాటు ఉన్నటువంటి ఉపకులాలకు కూడా మరి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నామినేషన్ వేయడానికి మేము 30 మంది వచ్చినాము. మరి మమ్మల్ని లోపలికి 3 గంటల లోపే మమ్మల్ని ఎంట్రీ చేశారు. మరి 2 గంటల 50 నిమిషాలకు లోపల ఎంట్రీ చేసిన తర్వాత ఎవరైతే లోపల ఉన్నారో వాళ్లకు మేము నామినేషన్లు తీసుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది మేడం గారు. మరి అక్కడ వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగిందో ఈ ప్రభుత్వం మేము మీద కుట్ర చేసి మరి మాకు సీరియల్ నెంబర్ రాసిచ్చి మరి మేము మంగళవారం తీసుకుంటామని చెప్పేసి మా అందరినీ కూడా 30 మందిని మమ్మల్ని మరి బయటికి వెళ్ళమని చెప్పేసి పోవడం జరిగింది. ఎవరైనా విద్యార్థులు మరి ఏదైతే ఎగ్జామ్కు వెళ్ళినప్పుడు మరి ఇన్ టైంలో లోపలికి వెళ్తే వాళ్ళకి ఎగ్జామ్ను రాయడానికి అవకాశం ఇస్తారు. ఈ రోజు మేము మరి లోపలికి వెళ్ళి నామినేషన్ వేయడానికి వెళ్తే మరి లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకున్నామని చెప్పేసి మరి మమ్మల్ని తర్వాత తీసుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ కుట్ర దాగి ఉన్నదని చెప్పేసి కూడా మేము భావిస్తామన్నాము. కాంగ్రెస్ పార్టీ మాల మీద కుట్ర చేస్తామని చెప్పేసి కూడా మేము భావిస్తామన్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మీరు అన్ని విధాలుగా పరిశీలించి గమనించి మాకు జరుగుతున్న అన్యాయం మీద మీరు మాకు న్యాయం చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తామన్నాము. అదేవిధంగా ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మేము 200కు పైచిలుగా మేము మరి రేపు 21వ తారీఖు రోజు మరి ఇక్కడ మేము నామినేషన్లు వేయబోతున్నాము. మరి కాంగ్రెస్ పార్టీని గల్లంత చేస్తాము, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తామన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. జై మాలం. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దాదాపుగా 30 మందిని నామినేషన్కు రావడం జరిగింది. మరి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేశాడు. కాబట్టి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చేసినటువంటి వర్గీకరణ చట్టాన్ని సవరించాలి, మాకు 2% రిజర్వేషన్ పెంచాలి, 20 లోపు 2 రోస్టర్ పాయింట్ ఇవ్వాలనే డిమాండ్ తోటి మేము జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పోటీ చేయబోతా ఉన్నాం. తప్పకుండా 21వ రోజు దాదాపు తెలంగాణలో ఉన్న మాలలు కూడా రాబోతా ఉన్నారు. దాదాపుగా మేము ఆ రోజు మేము ఏదైతే టార్గెట్ 200 మంది అన్నామో 200 మందితో నామినేషన్ వేస్తూ ఉన్నాం. ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొడతామని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలారా 21వ తారీఖు జరిగేటువంటి మా నామినేషన్లకి మీరు వేలాదిగా హైదరాబాద్ రావాలని చెప్పేసి వారికి కూడా పిలుపునిస్తూ మేము 21వ తారీఖు రోజు 200 మంది వేయబోతా ఉన్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాకు న్యాయం జరిగే విధంగా చేయకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొడతామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ద్వారా రోస్టర్ విధానంలో మాలలకు జరిగినటువంటి అన్యాయంపై రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రభుత్వం ఒక తప్పుల తడకగా ఈరోజు మాలలకు విద్యా ఉద్యోగ రంగాల్లో పూర్తిగా
అన్యాయం చేసినందుకు మాలలంతా ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీని జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో దాదాపుగా 200 మందితో మేము నామినేషన్లు వేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఓటమి చేయడానికే మాలలు సిద్ధమయ్యారు. ఖచ్చితంగా మాలల పంతం కాంగ్రెస్ పార్టీ అంతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీకు గాన చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు చేసినట్టు అన్యాయంపై వెంటనే స్పందించి మేము చట్ట సవరణ చేస్తాం, మీకు న్యాయం చేస్తామన్న హామీ వచ్చే విధంగా మీ ప్రకటన రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంగా ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో జరగబోయే ఎలక్షన్లో రాష్ట్రం మొత్తంలో ఒక దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మాలలకు వర్గీకరణ వల్ల జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది, గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మాలల యొక్క అంతం సత్తా ఈ ఎలక్షన్లో చూపబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై మాల.